विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय శ్రీకృష్ణాయ వయం నమః। భగవంతుడు శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడనే ఒక దివ్యావతారం ఎత్తి లోకశ్రేయస్సు కోసం 1000 సంవత్సరముల కాలం కఠోర నియమంతో నిష్ఠతో భక్తితో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక అద్భుతమైన స్థలంలో అమ్మవారి గురించి కఠోర తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా అమ్మ దర్శనం ఆయనకు కాలేదు. నామస్మరణం చేశాడు, మంత్రోచ్చారణ చేశాడు, అనేక మంత్ర జపములు చేసినా అమ్మవారి అనుగ్రహం కలగలేదు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, నా భక్తిలో లోపముందా లేక స్థలములో లోపముందా లేక మంత్రంలో లోపముందా? సాధారణంగా జగన్మాత గురించి తపస్సు చేసినటువంటి వాడి యొక్క తపస్సు విఫలం కాదు అని శాస్త్రం. తక్కిన దేవతల కంటే అమ్మవారు సులభంగా ప్రసన్నురాలవుతుంది. అందుకని అమ్మకి భక్త సులభ, భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య 3 నామాలు ఉన్నాయి. భక్తి అంటే వాడికి చాలా ఇష్టం. భక్తికి లొంగి ఎవరికైనా అనుగ్రహం ఇస్తుంది. భక్తిని ఇష్టపడుతుంది గనక భక్తి ప్రియ అన్నారు. భక్తి ఉన్న చోటికి వెడుతుంది గనక భక్తిగమ్య అన్నారు. భక్తికి వసురాలైపోతుంది గనక తనను తానే భక్తికి సమర్పించుకుంటుంది గనక భక్తివశ్య అన్నారు. బహుశా నాలో ఏమైనా భక్తి లోపించిందా అనుకున్నాడు ఆయన. అని ఈ క్షణమే నీ దర్శనం కాకపోతే నా శరీరమును అగ్నిహోత్రమునకు ఆహుతి ఇస్తాను అని సంకల్పించి ఈసారి మళ్ళీ అమ్మవారి నామాన్ని ఉచ్చరించాడు. ఆయన ఉచ్చరించింది ఒక్క నామం. ఆ నామం నవార్ణ మంత్రం. కాబట్టి ఆ మంత్రాన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం ఉచ్చరించుకోక్కర్లేదు, కానీ నవార్ణ మంత్ర జపమే చేశాడు ఆయన. ఈసారి అత్యంత భక్తి శ్రద్ధలతో జపం చేసి ఒకవేళ అమ్మ కనబడకపోతే నా శరీరాన్ని అగ్నికి ఆహుతిస్తాను అన్నాడు. అనడంతో అమ్మవారు ధగ 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 వెలిగిపోతున్నటువంటి అగ్నిస్వరూపిణి అయి దర్శనమిచ్చింది. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం అని వేదం చెబుతున్నది. అగ్నివర్ణం, అమ్మవారు అగ్నిస్వరూపిణి అయి ఉంటుంది. బాగా మండుతున్న అగ్ని ఎలా ఉంటుందో అమ్మ అలా ఉంటుంది. ఆ అగ్నిని కళ్ళు మూసుకున్నప్పుడు హృదయంలో దర్శనం చేసుకున్నవాడు ఏకాంత భక్తుడు అని పిలువబడతాడు. కళ్ళు తెరిచినప్పుడు కూడా అగ్ని రూపంలో అమ్మ కనపడితే అటువంటి వాడు ఆంతరంగిక భక్తుడు అని పిలువబడతాడు. నిద్రపోతున్నప్పుడు కూడా అగ్నిస్వరూపిణి అయిన అమ్మ మన శరీరంలో ప్రవేశించినట్టు కలగంటే అటువంటి వాడు ఆత్యంతిక భక్తుడు అని పిలువబడతాడు.
ఇక నిరంతరం ఎక్కడికి వెడుతున్నా అగ్నిస్వరూపిడి అని అమ్మ మన వెంట వస్తున్నట్టుగా భ్రమ కానీ లేక అనుభూతి కానీ పొందేవాడు ఉంటాడు సరే, అటువంటి వాడైతే సంపూర్ణ భక్తుడని పిలువబడతాడు. ఎక్కడికి వెడుతున్నా కొంతమందికి తమతో పాటు పరమాగ్నిస్వరూపిణి ధగ వెలిగిపోతున్న అమ్మ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాడు మహాభక్తులు, వాడు సంపూర్ణ భక్తులు. చాలా కష్టం అనుకోండి, దానికి చాలా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో నెగ్గాలి. రుక్మిణీదేవి కృష్ణుని ఎన్నో రకాలుగా ఒక్కోసారి తెప్పింది, సత్యభామ తెప్పింది. చివరికి కదా వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందారు. ఈ శరణాగతిలో తేడా రావడం వల్ల ఏమైంది, కూడా ఉండి కూడా సత్యభామ ఆయనతో పాటు ముక్తికి వెళ్ళలేక మళ్ళీ శ్రీకృష్ణుడి శరీరం విడిచిపెట్టాక హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాల్సి వచ్చింది కర్మగాలి. జాంబవతి తపస్సుకు వెళ్ళింది. ఒక్క రుక్మిణి మాత్రమే కృష్ణుడు అవతారం చాలించగానే తాను కూడా అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళింది. ఎంతమంది వెళ్ళగలిగారంటే ఆయన గుర్తించలేకపోయారు. పరమాత్ముడి పక్కనున్నంత మాత్రం చేత ఆయన గుర్తించడం అంత తేలిక కాదు కదా. అందువల్ల అమ్మ అవ్యాజ కరుణామూర్తి అని తెలిసినా ఆవిడ్ని పొందవలసినంత భక్తితో పొందకపోతే అప్పుడు కూడా ఉండదమ్మ. కానీ కొంతమంది ఇప్పటికి కూడా అటువంటి భక్తులు నేను చూశాను. ఒక కుగ్రామం ఉంది, ఆ కుగ్రామం పేరు అర్ధవరం. నా జీవితంలో మరిచిపోలేని ఊరిలో అదొకటి. చిన్నప్పుడు ఇళ్లల్లో ఉపన్యాసం చెప్పాను, చాలామంది ఇళ్లలో. 8 ఏళ్ల వయసులోనూ పురాణం చెప్పాను, 7 ఏళ్ల వయసులోనూ చెప్పాను. ఎక్కువగా మేము ఉన్న ఊళ్ళో రాజులు ఉండేవారు, గణపురం అనే ఊళ్ళో, కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఎక్కువ చెప్పాం. వాళ్ళంతా ముసలాళ్ళు మొక్కాళ్ళు. నేనేమో 8, 7 ఏళ్ల కుర్రగాండి పురాణం చెప్పేవాడిని. కాబట్టి బాల్యం నుంచి పురాణం చెప్పడం వేరు, స్టేజీ మీద పురాణం చెప్పడం వేరు. ఇలా వేదికెక్కి పురాణం చెప్పడానికి ఇంట్లో చెప్పిందని తేడా ఉంటుంది కదా. అలా వేదిక మీద మొట్టమొదట నా చేత పురాణం చెప్పించిన ఒక మహాత్మురాలు ఉన్నది. ఆవిడ యోగిని మాత అని పిలిచేవారు ఆ ఊళ్ళో. ఆ ఊరు పేరు అర్ధవరం. ఈ అర్ధవరం అనే ఊరు తాడేపల్లిగూడానికి లేక పిప్పరకి గణపురానికి దగ్గరగా ఉంటుంది. గణపురం నుంచి పిప్పర వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటుంది. కొంచెం ఊరి లోపలికి అప్పట్లో 2.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు. ఇప్పుడు అన్ని చోటకి బస్సులు వచ్చాయనుకోండి. మా చిన్నప్పుడు ఏముంది, సైకిళ్ళును అరుదుగా బస్సులు కదండి. మనకి ఒకప్పుడు ఇంత ఆటోలు ఈ గందరగోళాలు ఏం లేవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆటోయే కదా. అందుకే పిల్లలకి అనారోగ్యం. ఈ కోవిడ్ కోసం వ్యాక్సిన్ వేస్తున్నారు కదా. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుంటుందట. అది వేస్తే ఏం తేడా రావట్లా. 40 నుంచి 60 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి పెసరు ఎక్కువ తేడా రావట్లా, పెసరే తేడా వస్తుందట. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ వేసినట్టే 3 రోజులు జ్వరం వస్తుందట. కారణం ఏంటంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్స్ లేదు. రెసిస్టెన్స్ పవర్ చిన్నపిల్లల్లో లేదు. ఇవాళ పుట్టిన పిల్లలు ఎవ్వరికీ కూడా దాదాపు 1 సంవత్సరం నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలందరికీ వికారాలు, కడుపు తిప్పడాలు ఎక్కువగా ఉంటాయి, రోగాలు ఎక్కువ ఉంటాయి, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, ఏదీ పడదు, ఆయిల్ ఫుడ్ పడదు, సాయిల్ ఫుడ్ పడదు, ఏదీ పడదు, అసలు వాళ్ళకే పడదు. కారణం ఏమిటి అంటే వాళ్ళల్లో వ్యాయామం లేకపోవటం అని తేల్చారు చివరికి. అది నా చిన్నప్పటి నుంచి పురాణాల్లో మీకు చెబుతున్నాను. ఇప్పుడు టీకాలు వేస్తున్న డాక్టర్లు చెబుతున్న మాట అది. 60 ఏళ్ళు దాటిపోయి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అసలు టీకా వేస్తే ఏం అవ్వట్లా, ఆరోగ్యంగా ఉంటున్నారు. కారణం ఏమిటంటే మనం పిల్లల్ని ఇక్కడ పెట్టుకు పెంచుతున్నాం. ఉన్నది ఒకళ్ళు వన్నారు నన్ను అనుకోవడం, వన్నాడు నన్న కాకపోతే లేకపోతే ఏమో అసలు గన్న ఎలా కుదురుతుంది. ఇప్పుడు కలియుగంలో అంతకుమించి ఎవరు కనే ఓపిక లేదు. నాకు ఒక్కడే కొడుకు లేక ఒక్కతే కూతురు లేక 2 పిల్లలు అనుకుని బాత్రూముకు కూడా వాళ్ళని కారుల్లో తీసుకెళ్ళి అవకాశం ఉంటే రోప్వే వేసి అస్సలు వాళ్ళకి వ్యాయామం లేకుండా పెంచితే శరీరంలో ఏం శక్తి ఉంటుందండి. అసలు ఎక్కడన్నా నడుస్తున్నారు ఒక్కసారి మీరు అందరూ గుండెల మీద చేసుకు చెప్పండి. రోజు కనీసం ఓ 25 మైళ్ళు నడవాలి. 25 మైళ్ళు నడవలేకపోతే కనీసం 25 కిలోమీటర్లు నడవాలి. అది లేదు, 2 కిలోమీటర్లన్నా నడవండి అన్నారు ఈ కలియుగంలో. అది నడవము. ఇంట్లో రూము, కంప్యూటరు, మన దారిని మనం కొట్టుకుంటాం. పిల్లలకి అందరికీ ఎలాగో బోల్డ్ డబ్బులు ఉన్నాయి కనుక మన దగ్గర లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు జీతం కదా ఎలాగో. లేదా వ్యాపారంలో డబ్బులు వస్తాయి. ఓ 50,000 పెట్టి సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే హార్డ్వేర్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళనే ఎందుకులండి, అసలు అందరూ ముష్టెత్తుకునేవాడు కూడా వాళ్ళ పిల్లలకు మాత్రం ఫోన్ కొనేస్తున్నాడు. టచ్ స్క్రీన్ అంటే దాని మొహం ఏదో మొత్తం మీద. ఈ ఫోన్ 25,000, 30,000 పెట్టి అసలు పిల్లలకు ఫోన్ ఇవ్వడం ఏంటి? ఇప్పటికీ అంత డబ్బు పెట్టి ఫోన్ కొనుక్కోవాలంటే గుండె డబ్బు పడుతుందంటే మా సత్యనారాయణ గారికి. ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించాడు కనుక.
పిల్లలకి ఏం తెలుస్తుంది? అందుకని వీళ్ళు ఏం చేస్తారు, మేము ఏదో కష్టపడ్డాంలే పిల్లలకి ఇద్దామని ఓ ఫోన్ ఇస్తే ఇక వాళ్ళేమో తండ్రి గారేమో ఒకసారి ఒకటిలాగా ఈ కంప్యూటర్లో కొట్టుకుంటూ, నేను యాక్ట్ చేసి చూపిస్తున్నానా, అది నిజం, కంప్యూటర్ కొట్టుకుంటూ వాళ్ళు ఆవిడిచ్చిన వేడిపెట్టి తాగేశాడు. తాగిన 2 నిమిషాలకు బాబోయ్ బాబోయ్ అన్నాడు. అప్పటిదాకా అసలు తాను వేడిపెట్టి తాగానని గొంతుకంతా పుండయిందని తెలియలేదు. ఇదే ఉద్యోగం అండి, మాయిదారు ఉద్యోగం. ఈ ఉద్యోగం చేయలేక ఈ మధ్యన చాలామంది నేను ఉద్యోగం చేయను ఎందుకంటే కిళ్ళీ కొట్టు పెట్టుకుంటాను అని కూడా అంటున్నారట, ఎందుకంటే పడలేక. అలా అయిపోతే ఇంకేంటి, దీనివల్ల మనకి ఈ సంపాదన వల్ల ఏమొస్తుంది, ఏం ఆరోగ్యం ఉంటుంది పాపం. కొంచెం జాగ్రత్త ఏమని నేను చెప్పేది. అలాగే వాళ్ళకి ఎలాగో ఎక్సర్సైజ్ ఉండదు, ఎందుకంటే ఉద్యోగం తప్పదు కనుక ఈ సాఫ్ట్వేరో హార్డ్వేరో వాడి మొహం వేరో ఏదో ఒక వేరు, మొత్తం మీద పాపం అండర్ ఎనీవేర్ వాళ్ళు నానాయాతన పడుతున్నారు. ఈ పిల్లలకేమో ఈ ఫోన్ ఇస్తారు, ఆయనేమో ఉద్యోగం కోసం కంప్యూటర్ పుచ్చుకుంటాడు, వీళ్ళు చూసుకుంటూ అని సినిమాలు చూసుకుని షికాలు చూసుకుని పిచ్చి గంతులు వేసుకుని కూర్చుంటున్నారు. అప్పుడు వీళ్ళకి శరీరంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, వ్యాయామం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు తింటే ఏం పడుతుంది చెప్పండి, అవునా? కాబట్టి శరీరం మంచి దృఢంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం ఉండాలి. వ్యాయామం ఉంటే ఏ ఆహారమైనా శరీరం లోపలికి కడితే అది ఇముడుతుంది. అప్పుడు వాడి శరీరంలో శక్తి వచ్చి దానికి తగినట్టుగా ఉంటాడు. ఇవి మనం గ్రహించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. పిల్లలు కొంచెం బాగా పెంచండి, పెంచకపోతే చాలా ఇబ్బంది అన్నమాట. ఎందుకు చెప్పాను నేను ఇది అంటే, అర్ధవరంలో ఆ కాలినడకను వెళ్ళేవాళ్ళం ఉపన్యాసాలకు. మేము మా కాలంలో సైకిళ్ళు కాలినడకే, ఈ వాహనాలు లేవు కనుక సుఖంగా వెళ్ళాం. 1986 సరిగ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంకా పూర్తిగా కాలేజీకి వెళ్ళలేదు, ఇంటర్ పూర్తయింది. ఆ ఊళ్ళో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని ఒక ఆయన నిర్వహించమంటే, నేను ఈ ఆశ్రమంలో ఏదో పురాణం చెప్పమంటూ ఉంటాను కానీ నిర్వహించలేనండి, నాకు కుటుంబం ఉందని ఆయన వెళ్ళిపోయాడు. అందుకని ఆశ్రమం మూతపడ్డం ఎందుకని ఒక ఆవిడ అక్కడున్న వాళ్ళకి మధ్యాహ్నం పూట 1 గంట దాటాక భోజనాలు అయ్యాక మధ్యాహ్నం 3-3:30 దాకా ఉపనిషత్తులు చెబుతూ ఉండేది. ఆవిడ అసలు పేరు నళినాంబ, తాడినాడ నళినాంబ. ఆవిడ అందరూ యోగిని మాత అనేవారు. పరమ వైరాగ్య సంపన్నురాలు ఆవిడ. తెలుగు ఎంఏ చేసి దాదాపుగా అన్ని కావ్యాలు చదువుకుని భాష మీద పట్టున్నావిడ. వైరాగ్యం వల్ల పెళ్లి చేసుకోకుండా, అలాగని సన్యాస దీక్ష పుచ్చుకోకుండా బ్రహ్మచారిణిగా జీవిస్తున్న ఉత్తమురాలు ఆవిడ. దర్శనం కోసం ఆ ఊళ్ళో ఉన్న ఒక ఆయన తీసుకెళ్లారు. ఇలాంటి వాళ్ళ గురించి కొంచెం వినండి. ఇవాళ నేను చెబుతున్న కథలో అటువంటి పుణ్యాత్ముల గురించి తలుచుకోవడమే ఒక గొప్ప పురాణం అనుకోండి. ఆవిడ నన్ను చూడగానే ఈ బాబు ఎవరు అన్నది. ఇప్పుడే ఇంటర్మీడియట్ చదువుకుని పూర్తి చేసుకుని డిగ్రీలోకి వస్తున్న బాబు అండి, ఈయన పేరు పద్మాకర్ గారండి, వీళ్ళ నాన్నగారేమో సంస్కృతం మాస్టర్ అండి అన్నారు. నూనూగు వేషాలు వస్తున్నాయి. అప్పటికి ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఇంతంత వేషాలు ఉండేవి కావు. ఇప్పుడు ఈ మనిషిని చూస్తే ఎవడెవడో తెలియట్లేదు. కానీ సరే, ఇప్పుడు ఆవిడ నన్ను చూసింది. నేను కూడా వినయంగా నమస్కరించాను. చాలా పెద్ద ఆవిడ, నాకంటే దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్ద ఆవిడ. పైగా సన్యాస దీక్షలో ఉన్న బ్రహ్మచారిని అన్నారు, మహాత్మురాలు. మేము కుర్రగాళ్ళం. అందులో మా నాన్నగారు ఏం చెప్పారంటే, పెద్దలు కనపడితే వినయంగా నమస్కరించమన్నారు. అవన్నిటికంటే కూడా అసలు ఎందుకు ఆవిడ చూడగానే తెలియకుండానే 2 చేతులు జోడించాను. కారణం కూడా ఉండదు. కానీ ఆవిడేమంది, నేనే మీకు దండం పెట్టాలి, మీరు నాకు దండం పెట్టకూడదండి. మీరు వయసులో పెద్దవారంట, నేను మీలో గొప్ప శక్తి నాకు కనపడుతోందండి ఆవిడ. ఆ శక్తి ఏమిటో ఆవిడికి తెలియాలి, నాకు తెలియాలి. చివరికి ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఉగాది 1986వ సంవత్సరం రేపే ఉగాదట. నేను అమావాస్య నాడు వెళ్ళాను. ఆ అమావాస్య పూట ఒక మహాత్మురాలే దర్శనం అయ్యిందనమాట. రేపు ఉగాది నుంచి ఒక స్వామీజీని ఎవరినో మేము పురాణం చెప్పమని పిలిచామండి. సుందరకాండం చెప్పమన్నాం. ఏదో కారణం చేత ఆయన రాలేమన్నారు. ఈ సుందరకాండము ఎవరు చెబుతారో అనుకున్న సమయంలో దేవుడు మిమ్మల్ని పంపాడు, ఆంజనేయుడే మిమ్మల్ని పంపాడు. రేపటి నుంచి సుందరకాండం చెప్పండి అన్నారు. మందరకాండం కూడా రాదు నాకు. అంటే సుందరకాండం చదువుకోవడం వేరు, పురాణం చెప్పడం వేరు కదా, స్టేజీ కదా అది. పైగా ఆ ఊళ్ళో వాళ్ళంతా చదువుకున్న వాళ్ళని పేరు, తెలుగు పండితులు, సంస్కృతం మాస్టర్లు. ఇళ్లల్లో లొల్లాయిగా ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు, కానీ స్టేజీ మీద పురాణం వేరు. పైగా ఇంత పెద్ద ఆశ్రమం, వేదిక,
అక్కడ కూర్చుని అందులో అటువంటి యోగిని మాత చదువుకున్న సంస్కృతం చదువుకున్న తెలుగు చదువుకున్న ఆవిడ ఎదురుగుండా పురాణం చెప్పడం అంటే మాటలు కాదు. ఇంకో రహస్యం తెలుసా, ఆ ఊళ్ళో వాళ్ళు బాగా పురాణాలు ఉపనిషత్తులు వినేసి ఆరితేరిపోయిన వాళ్ళు. న్యూ డాక్టర్ కంటే ఓల్డ్ పేషెంట్ కట్టాడని శాస్త్రం. నేనేమో కొత్త పౌరాణికోండి, వాళ్ళు పాత శ్రోతలు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర పురాణం చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే తెగ వినేసి ఉన్నారు మీరు. అటువంటి వాళ్ళ దగ్గర చెప్పడం ఎలాగా అనుకుంటూ ఉంటే మీరు చెప్పాలంది ఆవిడ. నాకు చిన్నప్పటి నుంచి మహాధైర్యం ఎక్కువలేండి, ఎందుకంటే నాకు పిలిస్తే అమ్మ పలికేది, అదొక అదృష్టం. అందుకని సరేనండి అన్నాను. ఆవిడకి వాళ్ళకి టాటా చెప్పాను. ప్రతిరోజు 1 గంట నుంచి 3, 3:30 దాకా 2:30 గంటలు సుందరకాండం, ఉగాది నుంచి నవమి వరకు అన్నారు. వెంటనే సైకిల్ మీద ఇంటికి వచ్చేసి, నాన్నగారు రేపటి నుంచి సుందరకాండం చెప్పాలనగానే భలే ఉంటుందిరా అని రోజు ఏం చేసేవారు ఆయన, సుందరకాండములో ఒక 300 శ్లోకాలు 400 శ్లోకాలు కంఠస్థం చేయించేవారు రాత్రిపూట. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి ఏ సాయంత్రం అయింది కదా, తెల్లారి పురాణం చెప్పాలి కదా, అందుకని ఆ సాయంత్రం కూర్చోబెట్టి 400 శ్లోకాలు కంఠస్థం చేయించారు, 500 శ్లోకాలు ఇంచుమించుగా. ఇన్ని శ్లోకములు కంఠస్థం చేసి మర్నాడు వెళ్ళి పుస్తకం చూడకుండా పురాణం చెప్పాలి, అది నా నియమం. ఒకసారి ఆలోచించండి, సుందరకాండలో ఒక శ్లోకం కంఠస్థం చేయాలంటే విడిగా కష్టం. 400-500 శ్లోకములు. తతో రావణ నేతాయ సీతాయ శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి దుష్కరం నిష్ప్రతి ద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరివోగ్రీవో గవాంపతిరివా బభో. ఇలా అప్పచెప్పేయడమే, మళ్ళీ రెండోసారి అడగడం లేదు, ఒకసారి చదవడం అప్పచెప్పేయడం. మా నాన్నగారికి నా గురించి తెలుసు కాబట్టి ఆ పని చేయించారు. మేము కొంటి వాళ్ళం, చిన్నపిల్లలం కదా, అందుకని చిన్నపిల్లలు ఏం చేస్తారు తెలిసిన, మాస్టర్ పాఠం చెప్పమంటే ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. నేను కూడా ఈ 9 రోజుల్లో ఒక్కో రోజు, అప్పటికి మరీ చిన్నవాడిని కాదు, ఇంటర్మీడియట్ వాడిని అనుకోండి, అయినా మా నాన్నగారితో, నాన్నగారు ఈ సుందరకాండం చదవలేక చచ్చిపోతున్నానండి అన్న. అంటే ఆయన అన్నారు, చచ్చిపోయినా పర్వాలేదు సుందరకాండం చదువు. నువ్వు ఒకవేళ సుందరకాండం చచ్చిపోయావనుకో, అప్పుడు నేను అప్పట్లో ఆంధ్రప్రభ పత్రిక వచ్చేది మా ఇంటికి, అందుకని ఆంధ్రప్రభలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, నా కుమారుడు మరణించాను అని ఫోటో వేయిస్తాను, శ్రద్ధాంజలి పెడతాను, ఎలా సుందరకాండము చదువుతూ నా కుమారుడు మరణించను అని పేపర్లో వేస్తాను, చదివి చచ్చిపోరా అన్నారు ఆయన. ఎవరంటారండి ఇలాగా? అంటే ఆయనకి సుందరకాండం చదివితే నువ్వు చావు అని నమ్మకం. రెండోది, సుందరకాండం చదువుతూ చచ్చిపోతే అంతకంటే అదృష్టమే ఉన్నది, వాడు ముక్తి పొందుతాడు, అందుకని చదివి చచ్చిపో పర్వాలేదు అన్నారు తప్ప, నా బాబే కళ్ళు తిరుగుతున్నాయా, ఫోన్లో రేపు చదువుతూ కానీ పూటకి పడుకో అని ఎప్పుడు అనలేదు ఆయన. అలా మేము మొత్తం మీద చెప్పాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అడగరే మీరు నన్ను, మరి ఎందుకంటే గురువుగారు ఈ సోదంతా మీ గురించి ఏం చెప్పకండి. ఆ 9 రోజులు నా జీవితంలో మరచిపోలేని అద్భుతమైన అనుభూతికి సంబంధించిన రోజులవి. ఇక అటువంటి తపస్సు నాకు ఎప్పుడూ జరగలేదు. ఏమిటో తెలిసిన, రోజు పురాణమునకు నేను అందరికంటే ముందు వెడదాం అనుకునేవాడిని, కానీ ఎప్పుడు నాకంటే ఒక 5 నిమిషాల ముందు ఆ నళినాంబ అని పేరు కలిగిన యోగినీమాత గారు వచ్చేవారు. సన్నగా, ములక్కాడ కంటే సన్నగా ఉండేవారు ఆవిడ. ఆ మహాత్మురాలు ముందు వచ్చేవారు, అక్కడ కూర్చునేవారు. ఇప్పుడు ఎలా అయితే మీరు నా ఎదురుగుండా కూర్చున్నారో ఆవిడ కూడా స్టేజీకి ఎదురుగుండా కూర్చునేవారు. ఆవిడ కూర్చున్నాక నేను వచ్చేవాడిని. పౌరాణికుడు ఎప్పుడూ కూడా శ్రోతలకి నమస్కరించకూడదు. ఈ హాల్లో ఉన్నంత వరకు మీకు నేను నమస్కారం చేయకూడదు, ఎందుకంటే నేను పౌరాణికుడిని. పౌరాణికుడు సాక్షాత్తు వ్యాసుడు. వ్యాసుడి యొక్క నమస్కారం విన్నవాళ్ళు పొందారంటే వాళ్ళకి పతనావస్థ వస్తుంది. అందుకని అక్కడ మాత్రం మానసిక నమస్కారం చేసుకుని ఇలా స్టేజీ మీద కూర్చునేవాడిని. ఎదురుగుండా ధగ 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 వెలిగిపోతున్న అగ్నిజ్వాలే కనపడేదండి నాకు పురాణం అయ్యేదాకా. ఆవిడ ఒక అగ్నిజ్వాల, అందుకే ఆవిడని నిప్పనేవారు. ఆవిడ తెలిసిన ఆవిడ పాదాలు కూడా ముట్టుకునేవారు కదా ఎవరు, ముట్టుకుంటే ఒక రకమైన వేడి వచ్చేసేది ఆవిడ శరీరం నుంచి. ఆ తర్వాత ఆవిడ హారతి ఇచ్చేది. హారతి ఇస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉండేది తెలుసా మీకు, అగ్నిహోత్రుడే అగ్నిహోత్రముతో హారతి ఇస్తున్నట్టు ఉండేది. అంటే ఆవిడ వెలుగుతున్న అగ్ని, ఈ అగ్ని మరో అగ్నిని అమ్మవారికి చూపిస్తున్నట్టు ఉండేది. అక్కడి నుంచి ఆవిడ ఆఖరణ చిట్ట చివరన, అంటే అందరూ వెళ్ళిపోయాక భక్తులు, ఆవిడ వెళ్ళేది, ఆవిడ వెళ్ళాక నేను వెళ్ళేవాడిని. ఆవిడ వెడుతూ ఉంటే వెనక నుంచి ఆవిడకి సన్నని జడ ఉండేది. ఆ జడ కూడా ఒక అగ్నిజ్వాలలా కనపడేది. ఇంకా ఆవిడని ఎవరు చూసినా అగ్నిజ్వాలే. ఆ మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ నాకు మాత్రం ఆవిడని ఎప్పుడు చూసినా ఒక అగ్నిజ్వాలను చూసినట్టే అనిపించేది. ఇప్పుడు ఆవిడకి దాదాపు
70 years ఉంటాయేమో అనుకుంటున్నాను. ఆవిడ ఇప్పటికీ అర్ధవరంలో ఉన్నారు, కానీ ఎవ్వరికీ దర్శనం ఇవ్వరు. ఒకే ఒక్క గది ఆవిడకున్న ఇల్లు, ఆ ఒక్క గదిలోనే కూర్చుంటుంది ఆవిడ. తాం అగ్నివర్ణం అని వేదములలో చెప్పబడినటువంటి రూపం ఆవిడది. అటువంటి మహాత్ములు ఎంతోమంది మాకు దర్శనం ఇచ్చారండి. వాళ్ళు మహాత్ములండి. ఆవిడ ముట్టుకుంటే అగ్నిని ముట్టుకున్నట్టే ఉండేది. ఇంతకీ ఇంకా కొసమరిపోవాల. ఆవిడ ఏం తింటుందో ఊళ్ళో వాళ్ళకి తెలిసేది కాదు. అందుకని ఒకరోజు నేను ఏం చేశాను, వాళ్ళ అమ్మగారికి, అప్పటికి వాళ్ళ అమ్మగారు బతుకున్నారు, నేను 1986 అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 35 ఏళ్ళు అయింది. 35 ఏళ్ళ 45 ఏళ్ళ 35 సంవత్సరాలు గడిచింది. అంటే నేను కాలం కూడా మర్చిపోయాను. నేనెంతో, నా వయసు నాకే తెలియట్లేదు. కుర్రగానే అవడం వల్ల నాకు వయసు మరి తెలియట్లేదు. ఆవిడ ఏం తింటుందో తెలుసుకోవాలి అని ఊళ్ళో వాళ్ళకి అనుమానం వచ్చింది. నాకు అనిపించింది, ఏమి తిండి తపస్సు చేయటం వల్ల ఈవిడి శరీరము నుంచి అగ్నిజ్వాల వస్తున్నది, ఈవిడిని చూస్తే వెలుగుతున్న అగ్నిజ్వాల వలె ఎందుకున్నది అనిపించింది. అది తెలియాలంటే నేను ఆవిడ భోజనం చేస్తున్నప్పుడు చూడాలి, కానీ అది కుదరదు. అందుకని ఒక రోజున వాళ్ళ అమ్మగారు బతుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి రేపు నేను వంట చేసుకోవట్లేదండి, ఏది పురాణం జరుగుతున్న రోజులో అనమాట. అందుకని వంట చేసుకోవటం లేదు. ఇంటి దగ్గర మా అమ్మ నాన్నగారు కూడా వైజాగ్ వెళ్ళారు. అప్పుడు అమ్మగారు నాన్నగారు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళారు విశాఖపట్నం. మా అన్నయ్య ఏమో MSc చదువుకుంటున్నాడు, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేరు. భోజనం ఎలా చేయాలో తెలియట్లేదు. భోజనం చేయకుండా ఉపవాసంతో కూడా పురాణం చెబుతాను అనుకోండి, కానీ భోజనం చేసి చెబితే వేరు కదండి అన్నాను. అయ్యో బాబుగారు అని పిలిచేవాళ్ళండి. అందుకని రేపు మా ఇంటికి భోజనానికి రండి అన్నారు. అమ్మ, నేను ఎవరి చేతికి భోజనం పెడితే వాళ్ళ చేతికి భోజనం చేయను, సన్యాస దీక్షతో ఉన్న వాళ్ళ చేతికి భోజనమే చేస్తానన్నాను నేను. మా అమ్మాయి ఎలాగో దీక్షతో ఉందండి, ఆవిడే పెడుతుందండి అంది ఆవిడ. అమ్మాయి అనుకున్నాను. సరే వెళ్ళాం. నాకు ఒక ఆకులు కాస్త ఆహార పదార్థం వడ్డించారు. మళ్ళీ నేనేమన్నానో తెలుసా, వడ్డించిన వాళ్ళు కూడా మాతో పాటు భోజనం చేస్తే కానీ నేను భోజనం చేయనండి, నాకు ఈ నియమం ఉందండి అన్నాను. సిరియాళ్ళుడికి అసలులాగా, నువ్వు కలిసి భోజనం చేయాలి, నీ కొడుకు మాంసాన్ని అప్పుడే నేను తింటానని నడిచి అలా నేను అన్నాను. అప్పుడు ఆవిడ కూర్చున్నది. అయితే ఆవిడ నియమం ఏమిటి, మీకు వండిన ఆహారం పెడతాను, నేను అపక్వ ఆహారమే తింటానండి అన్నారు. సరే ఏం తింటారో చూద్దామని, మీరు ఏం తింటే తినండి, కానీ మీరు కూడా విస్తర వేసుకుని కూర్చుని తినండి, అది ఒకటే కోరికండి అన్నాను. ఆవిడ అక్కడ కూర్చున్నది. ఆవిడ విస్తట్లో ఎర్రగా పండిన ఒక మిరపకాయ వేశారు. పండు మిరపకాయ అంటారే, గుంటూరు వాళ్ళకి పండు మిరపకాయ గురించి ఏం చెప్పడం ఏమిటి, పండు మిరపకాయలు మీ దగ్గర బాగా ఉన్నాయి, నాకంటే ఒక మిరపకాయ ఇవ్వట్లేదు కానీ. కాబట్టి మొత్తం మీద ఈ పండు మిరపకాయ వేశారు. నాకు మతిపోయింది, మిరపకాయ కొరుక్కుని ఏమన్నా తింటుందేమో అనుకుంటూ ఉంటే లేదంటే ఆవిడకు ఒక నియమం ఉంది. మంగళవారం నాడు మిరపకాయ తింటారట, సోమవారం నాడు బెండకాయ తింటారట, బుధవారం నాడేమో దొండకాయ తింటారట. అంటే ఒక్క కాయ వండరు, పచ్చికాయ అక్కడ వేయాలి, కడిగి అక్కడ వేయాలి, అవే తింటారట. పోనీ దొండం బెండం తింటారంటే అర్థమవుతుంది, కానీ పండు మిరపకాయ ఎలా తింటారో అనుకుంటూ ఉంటే ఆవిడ ఆపోసిన పట్టి ఆ మిరపకాయను అలా నోట్లో వేసుకుంది. క్షణంలో భోజనం అయిపోయింది, లేచింది. ఇదిట ఆవిడ భోజనం. ఉదయము రాత్రి ఒకే ఒక్క కాయగూర ఏదో ఒకటి తింటుంది ఆవిడ, ఇంకేమీ తినదు. 2-3 సార్లు పరీక్షించి చెప్తున్నాను నేను. అందుకే ఆవిడ ములక్కాడలా ఉంటుంది. పండు మిరపకాయ ఎర్రగా తిన్న ఆవిడ శరీరం నుంచి పండు మిరపకాయ కంటే ఎర్రగా ఉన్న అగ్నిజ్వాల వచ్చేది. యావజ్జీవితం చదువుకున్న రోజుల్లో ఏమో తెలియదు, కానీ ఆవిడ ఒక్కసారి ఆశ్రమంలో పురాణానికి వచ్చినప్పటి నుంచి ఎప్పటివరకు అలా బతుకుతున్నదట. అటువంటి వాళ్ళని దేవతలనకి ఏమంటారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇప్పుడున్నారు మన కళ్ళ ముందు. ఎక్కడో మనం హిమాలయాల దగ్గర వెళ్ళక్కర్లా, కానీ వాళ్ళు ఎవరికి దర్శనమివ్వరు, బయటికి రారు, అనౌన్స్మెంట్లు ఉండవు, లైవ్లు ఉండవు, వాళ్ళకి ఏమో సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉండరు, యూట్యూబ్ ఛానల్ ఉండదు. ఎంతమంది మహాత్ములు ఉన్నారండి ఈ లోకంలో అటువంటి వాళ్ళు. వాళ్ళే లేకపోతే ఈ దేశం ఎప్పుడూ నాశనం అయిపోయింది తెలిసిన. ఆ అర్ధవరం తలుచుకుంటే ఎప్పుడు కళ్ళబట్టి నీళ్ళు వస్తాయి. నేను ఆ అర్ధవరం మీద అప్పుడే పద్యం చెప్పాను అంటే ఆవిడ వల్ల, మిగతా వాళ్ళ గురించి నాకు ఎందుకు. అర్ధము వరముగా నొసగు సమర్థంబగు గ్రామమిద్ది, సార్థకనామం వర్ధులు చేసాచిన దానార్థమ చేసాచు గరిమ నపుడిపుడెప్పుడున్నాను. అంటే అర్థమైంది మీకు, అర్థాన్ని వరంగా ఇచ్చేటటువంటి సమర్థమైన గ్రామం. అర్థం అంటే ధనం అని ఒక అర్థం, అర్థం అంటే ఉపనిషత్తులు వేదాలలో ఉన్న సారం. ధనాన్ని ఉపనిషత్ సారమును ఇతరులకు దానం చేసే పవిత్ర గ్రామం ఇది.
దీనికి నిజంగా పేరు సరిపోతుంది, సార్థకనామం. అర్ధులు చేసాచిన, అర్ధులు అంటే అడుక్కునేవాడు, ఎవరైనా వచ్చి ఇలా చేయి చేస్తారు, వాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చేయి చేస్తారు. కానీ వీడేమో యాచనకి వాళ్ళు దానార్ధవ చేసవచ్చు, దానం ఇవ్వడానికి చేయి చేస్తారు అని అప్పట్లో పద్యం కూడా చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అమ్మవారికి నిజమైనటువంటి సేవకులమైతే మన శరీరం నుంచి కాంతి వస్తుంది. ఎక్కడికి వెడుతున్నా మనం నడుస్తూ ఉంటే మన శరీరములో అగ్నిజ్వాల కనపడుతుంది. కానీ అగ్నిజ్వాల చూసే భక్తి నీకుండాలి, శక్తి నీకుండాలి. అలాంటి వాళ్ళు ఈ యుగంలో ప్రస్తుతం నేను 81 మంది కంటే ఎక్కువ మందిని చూశాను. ఒక్క ఆవిడ గురించి మీకు చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి మహాత్ములు అందరూ కూడా ఇంకా బ్రతికున్నవారు కొందరైతే, కొందరు అవతారం సాధించినటువంటి వాళ్ళు కొందరు అన్నమాట. అలాగే ఒక అద్భుతమైన ఊరు ఒకటి ఉన్నది. ఆ ఊరు చాగల్లు, నెలటూరు, ఈ 2 ఊర్లకి మధ్యలో ఉంటుంది. చిన్న పల్లెటూరు, దాని ఊరి పేరు ఉంటే తర్వాత గుర్తు చేసుకుని చెప్పాలన్నమాట. ఎప్పుడో పురాణాలు, ఇప్పుడు అంతా 86 నుంచి 90 మధ్యలో చెప్పాను కదా. అప్పుడంటే చదువుకుంటున్న రోజులు కాబట్టి నేను బస్సుల మీద, స్కూటర్ల మీద ఎలా పడితే అలా వెళ్ళి పురాణం చెప్పేశాను. అప్పట్లో నెలటూరు అని ఒక ఊళ్ళో ఓ జమీందారు గారు బుల్లి వెంకట్రావు గారు అని ఉండేవారు. మంచి ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవాళ్ళకి చాగల్లో. ఆ ఇంట్లో నాకు మకాం ఉండేది. చాలా గొప్ప ఐశ్వర్యవంతులు, ఫ్యాక్టరీ ఉన్నవారైనా ఇంట్లో మకాం ఇచ్చారు. 86 87 అది. అప్పుడు నేను అన్నాను, నేను ఇప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాస్తున్నానండి, పరీక్షలు రాసి వచ్చాక మళ్ళీ పురాణం చెప్పాలి. నేను 3 రోజులు మీరు ఉపన్యాసం వేశారు, ఉపన్యాసం మానలేను, పరీక్ష మానలేను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనగా ఆయన ఏమన్నారు, పరీక్ష ఎన్నింటికండి అన్నారు. పరీక్ష ప్రతిరోజు ఉదయం 8 to 11. అయితే ఓ పని చేద్దాను, నా దగ్గర చేతక్కు ఉంది, చేతక్క మీకు ఇచ్చేస్తాను, ఇది తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి, పరీక్ష రాసేయండి. 11ంటికి అయిపోయాక 12ంటికి బయలుదేరితే మీరు మ్యాక్సిమం 2ంటికి వచ్చేస్తారు, సాయంత్రం కదా పురాణం అన్నారు. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, కాదండి పద్మాకర్ గారి పురాణం పగలే వినాలి, ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళు పగలే వింటారు, రాత్రి వినరు, పగలైతే ఎక్కువ జనం వస్తారు, కాబట్టి 2:30కి పెట్టుకుందాం అన్నారు. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో ఆలోచించండి ఒకసారి. 8 to 11 పరీక్ష రాయగానే ఒక అరగంటలో బయలుదేరగలిగితే 2ంటికి అక్కడికి వెడతాను, వెళ్ళగానే 2:30కి పురాణం చెప్పాలి. మే నెల అది, వాళ్ళు ఎప్పుడు మే నెలలోనే సప్తాహం చేస్తారు. ఆ దారిలో ఉంది ఒక ఊరు అనమాట. ఈ స్కూటర్ మీద వెడుతూ ఆ దారిలో విపరీతమైన దాహం వేసేసింది నాకు. ఇంకా ఊరికి వెళ్ళాలంటే అరగంట ప్రయాణం పడుతుంది, పురాణానికి 1 గంట టైం ఉంది. ఈరోజు వడగాడుపు కొడుతోంది వేసవకాలం అవడం వల్ల. అందువల్ల మంచినీళ్ళు ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తే ఆ రోడ్డు పక్కన చిన్న కుగ్రామం కనపడింది. అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు ఎవరు అంటే పరుగునట్టు వెళ్ళాం ఈ బండి మీద. అక్కడ కొబ్బరి బొండాలు కొడుతున్నటువంటి ఒక తాత ఉన్నాడండి. ఆయన ఏమి చిన్నప్పటి నుంచి ఉపాసనలు చేసినవాడు కాదు, ఒక తాత గోచి కొట్టు కట్టుకుని కొబ్బరి బొండాలు కొట్టి అందరికీ ఇస్తున్నాడు. అతన్ని చూడగానే మళ్ళీ ఈ అర్ధవరంలో ఆవిడ ఎలా అయితే అగ్నిజ్వాల వలె ధగ వెలిగిపోతుందో ఆయన అలా వెలిగిపోతున్నాడు. నాకు ఒక క్షణం వెర్రెక్కింది. ఒకవేళ నాకు ఈ ఎండ దెబ్బ వల్ల పైత్యం కలిగి కళ్ళు బైర్లు గమ్మి ఈ వ్యక్తి ముసలాయన ఎర్రగా అగ్నిజ్వాలలా కనపడుతున్నాడా, లేక ఇది నిజమా అనిపించింది. కానీ నిజంగా ఆయన అగ్నిజ్వాలలో ఉన్నాడు. ఆయన దగ్గరికి పిలిచి, నీకు దాహం వెయ్యలేదు, నా దగ్గరికి నిన్ను రప్పించడానికి అమ్మవారే నీకు దాహం కల్పించింది, ఆ దాహమే వేయకపోతే నువ్వు నా దగ్గరికి రావు, రాకపోతే నన్ను చూడవు అన్నారే. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి. అంటే ఒక మహాత్ముని దర్శనం చేయించడానికి అమ్మవారు నాకు వడదెబ్బ తగిలేలా చేసింది. అదే తగలకపోతే నేను అక్కడ బొండాల దగ్గరికి వెళ్ళను. పైగా బొండాలు ఇక్కడ ఎవరో అమ్ముతున్నారు అని చెప్పినవాడు కూడా ముసలాయన, ఎవడో కావాలనే నన్ను అడిగి తోశాడనమాట. సరే ఆయన బొండం కొట్టించాడు, నేను డబ్బులు ఇవ్వబోయాను. ఆయన వెర్రినవ్వు నవ్వాడు. ఆయన, ఒరేయ్ నాకు ఇవ్వవలసిన డబ్బు ఇది కాదు, నువ్వు పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణములో ఉన్న లలితా సహస్రనామమును లోకవ్యాప్తము చెయ్యాలి, ఇది నా కోరిక, ఇంతకు మించి నాకు వేరే దక్షిణ అక్కర్లా అన్నారు ఆయన. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఆయన ఊళ్ళో ఓ మాలదాసరట, పుట్టుకతో బ్రాహ్మడు కూడా కష్టమండి. మాలదాసర్లు అంటారు కదా, గుళ్ళల్లో అర్చన చేసేవాళ్ళు, వాళ్ళు పాటలు పాడతారు. ఆముక్త మల్యదలో మంగళ కైసికి అనేటటువంటి చేసిన ఆయన. జన్మకి సంబంధం ఏమిటి భగవద్భక్తులకి? ఈ దాసరి గారు పరమభక్తుడు. భగవంతుడు ఆ రూపంలో వచ్చి నన్ను పరీక్షించి నాకు దర్శనం ఇప్పించి
వాడు ఎవడైనా సరే పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతి ప్రాణి అమ్మని ఉపాసించవచ్చు, అమ్మని ఉపాసించి తరించవచ్చు. అమ్మని నిజమైన భక్తితో ఉపాసిస్తే వాడు అగ్నిజ్వాలా స్వరూపుడు అవుతాడు అని అమ్మ ఆయన ద్వారా నిరూపించింది. ఆయన చాలా కాలం ఉన్నాడు, ఇప్పుడు లేడి అవతారం సాధించేశారు అనుకోండి ఆయన. ఈ బ్రహ్మాండ పురాణంలో మతంగ మహర్షి చరిత్ర వస్తుంది. ఉత్తర భాగంలో 31వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 31. మతంగుడు అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కొడుకు పేరు మాతంగుడు. ఆ మాతంగుడి కూతుళ్ళు మాతంగ కన్యలు. అదే కాళిదాసు మొదలైన వాళ్ళు మాతంగ కన్యా మనసా స్మరామి అన్నారే. మాతంగులు అంటే వీళ్ళే చండాలుడు. మతంగుడు పుట్టుకతో చండాలుడు. ఆయన అమ్మవారి గురించి మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల ఆయనకి మాతంగుడు అనే కొడుకు పుట్టాడు. ఈ మాతంగుడు అమ్మవారిని శ్యామలాదేవిని ఉపాసన చేశాడు. అప్పుడు శ్యామలాదేవి ఆయనకి 61,000 మంది పిల్లల్ని ఇచ్చింది. 61,000 మందిలో 6 ప్రత్యేకంగా శక్తి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళని మాతంగ కన్యలు అంటారు. అమ్మవారు ఆ రూపంలో వాళ్ళకి పుట్టింది ఆయనకి. ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు పురాణములలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మనకి తెలుసో కడజాతి వాళ్ళ, ఆ జాతి వాళ్ళ, ఇదేమి ఉట్టి భ్రమ. భగవంతునికి భక్తి తప్ప ఏమి ఎక్కర్లా. కారణజన్ములు శాపవశాత్తు ఏదో కులంలో పుడతారు. ఏ కులంలో పుట్టినా వాళ్ళు భక్తిని మళ్ళీ ఈ జన్మలో అవలంబనం చేసుకుని తరిస్తారు. ఈ తరించేటప్పుడు పరీక్షల్ని తట్టుకోవాలి. భగవంతుడు చాలా పరీక్షలు గురి చేస్తాడండోయ్. ఒక్కోసారి కొడతాడు, తిడతాడు, అనుభూతులు ఇస్తాడు, మనల్ని తెక్కొచ్చి ఎక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు బ్యాగు సర్దుకుని. అప్పుడు తట్టుకోగలిగితే అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతాం అనమాట. నేను మళ్ళీ ఆ ఊళ్ళో చూశాను అనమాట. ఆ ఊరిని ఏమిటో పేరు ఎన్నిసార్లు అయినా గుర్తు రావటం లేదు నాకు. ఆ చాగళ్ళు వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. చిన్న పల్లెటూరు అనమాట. రోడ్డుకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇలా కొంతమంది అమ్మవారు ఉపాసకులు ఉన్నారు. అమ్మవారు ఎప్పుడు అగ్నిజ్వాల రూపంతో ఉంటుంది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నేను ఈ కథ చెబుతూ ఉంటే నాకు మళ్ళీ ఆ కాలం గుర్తుకొస్తుందన్నమాట. అటువంటి మహాత్ములు, మహామహోపాసకులు ఎంతమంది లేకపోతే ఇవాళ ఈ భూమి మీద ఇంకా మనం అన్నం తినగలుగుతున్నాం, ఇటువంటి రోగాలు వచ్చినా బతుకుతున్నాం అంటే వాళ్ళ ఉపాసన బలం కదటండి. మరి వాళ్ళందరికీ తేభ్యో నిత్యం నమో నమః. ఇప్పుడు మహానుభావుడైన విష్ణువునకు నీవు గనక నాకు దర్శనమివ్వకపోతే నేను అగ్నిగుండములో శరీరమును ఆహుతి చేసుకుంటాను అన్నాక అప్పుడు అమ్మ అగ్నిస్వరూపిడే దర్శనమిచ్చింది. మహాగ్నిస్వరూపిణి జ్వాలామాలికలతో దర్శనమిచ్చింది. ఆవిడ తల వెంట్రుకలన్నీ అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆవిడ కిరీటము అగ్నిజ్వాల వలె ఉన్నది. చెవుల కుండలములు అగ్నిజ్వాలల్లో ఉన్నాయి. అది కూడా ఎర్రని అగ్నిజ్వాలలు అన్నమాట. అందుకే జ్వాలామాలిని అన్నారు ఆవిడ. మనకి ఖడ్గమాల్లో అట్లా వచ్చే జ్వాలామాలిని అంటామే ఆవిడే. అటువంటి ఆవిడ చూడగానే అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించి హయగ్రీవుడు పూజించాడు, అమ్మని ధ్యానించాడు. కాళిదాసు గారి శ్లోకం కొందరు అంటారు, కానీ బ్రహ్మాండ పురాణంలో కూడా చతుర్భుజే చంద్రకళావతంసే శ్లోకం ఉన్నది. ఇలాంటి వాటిని మనం తేర్చలేము. భగవంతుడు కాళిదాసు రూపంలో రాయించి ఉండవచ్చు, లేదా బ్రహ్మాండ పురాణంలో కూడా ఉండి ఉండవచ్చు. ఎవరు అనేది తేల్చక్కడం కంటే ఆ శ్లోకములు అమ్మవారి శ్లోకాలని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. మనం అప్పుడు అమ్మని భక్తితో ప్రార్థించగా అథ దేవా మహేంద్రాద్యా విష్ణునా ప్రభ విష్ణునా సకల దేవతా స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ప్రభ విష్ణువు అమ్మని స్తుతించాడు. అప్పుడు అమ్మ సంతోషించింది. హయగ్రీవ, చివరికి నిన్ను నువ్వే ఆహుతి చేసుకోవాలనుకున్నావు గనక సంతోషించాను. ఇప్పుడు నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను, కొరకు ఏం కావాలో ఇస్తాను అన్నది. అప్పుడు ఆయన ముందు నాకు నీ మూలమంత్రాన్ని ఉపదేశించు. ఈ మూలమంత్రాన్ని అనుష్ఠానం చేశాక నీ నామములను కూడా జపించాలి అనుకుంటున్నాను. నీ నామాలు జపించడానికి వీలుగా నాకు ప్రసాదించు. ఎన్ని నామాలు? సహస్రనామాలు కావాలి. ఒకటి నాకు నీ మూలమంత్రం కావాలి, రెండవది నీ సహస్రనామాలు కావాలి. ఈ రెండు ప్రసాదించు అనగా ముందు మూలమంత్రం ఇస్తాను, కానీ ప్రస్తుతానికి నాకు సహస్రనామాలు లేవు. నామాలు కావాలంటే మళ్ళీ కొంతకాలం ఆగాలి. ఎందుకంటే ఇంతవరకు నా కోసం నామాలు రాసినవాడు ఎవడు లేడు. అనేక నామములు ఉన్నాయి కానీ లలితా సహస్రనామం లేదు. దానికోసం నువ్వు ఇంకా కొంతకాలం ఎదురు చూడాలి.
ప్రస్తుతం నీకు ఒక మహామంత్రం ఇస్తున్నాను అని శ్రీ షోడశాక్షరీ విద్యని అమ్మవారు ప్రసాదించింది. 16 అక్షరాల మహామంత్రాన్ని ఇచ్చింది. ఈ మంత్రాన్ని మళ్ళీ 1000 ఏళ్ళు అనుష్ఠానం చెయ్యి. 1000 ఏళ్ల తర్వాత నేను నీకు అపూర్వమైన సహస్రనామములను ఇస్తాను. ఆ నామములను పఠించి ఇతరులకిచ్చి నువ్వు తరించు అన్నది. మళ్ళీ మొదలుకొచ్చి ఆయన తపస్సు మొదలుపెట్టాడు. అమ్మవారి షోడశాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఈ కథ వింటున్న సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది. మహాత్మా, ఇక్కడే ఒక చిన్న అనుమానం ఉన్నది. పూర్వం ఒకప్పుడు అమ్మవారి కోసం హయగ్రీవుడు దక్షారామంలో తపస్సు చేశాడు లలితా సహస్రనామం కోసం అని విన్నాం కొందరి ద్వారా. ఆ తర్వాత ఒకప్పుడు కాంచీపురం అని విన్నాం, ఒకప్పుడు హిమాలయాలని విన్నాం. ఇప్పుడు నువ్వేమో బ్రహ్మపుత్ర తీరంలో ఉన్న కామాఖ్యాదేవి సన్నిధానంలో తపస్సు చేశాడు, గౌహతిలో తపస్సు చేశాడని చెబుతున్నావు. ఇందులో ఏది నిజం? నిజానికి ఈ లలితా సహస్రనామాన్ని దక్షారామం దగ్గర హయగ్రీవుడి దగ్గర విన్నాడా, దక్షారామం అనే ప్రాంతంలో హయగ్రీవుడి ద్వారా విన్నాడా, లేక కాంచీపురంలో విన్నాడా, లేక ఈ గౌహతి ప్రాంతంలో విన్నాడా, బ్రహ్మపుత్ర తీరంలో, లేక హిమాలయాలలోనా? అనగా కల్పభేదాత్ క్రియా ప్రోక్త. నాయన, ఒక్కొక్క కల్పంలో భగవంతుడైన హయగ్రీవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఈ సహస్రనామాలను పొందాడు. ఇప్పుడు నీకు చెబుతున్నది శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పంలోనేమో గౌహతిలో పొందాట, పద్మకల్పంలో దక్షారామంలో పొందాడు. అలా కాకుండా అంబికా కల్పం అనే కల్పములో కాంచీపురంలో పొందాడు. ఇలా ఒక్కొక్క కల్పములో ఒక్కొక్క ప్రాంతంలో అమ్మవారి సహస్రనామములను అమ్మవారు హయగ్రీవుడికి ఇస్తుంది. అంటే ఈ సహస్రనామములు ప్రతి కల్పంలో వస్తుంటాయి. ప్రతికల్పమునందుగాంచు అన్నారు. ఈ సహస్రనామాలు ఒకసారి వచ్చిపోయేవి కావుగా. ఎన్నో కల్పములు గడిచాయండి. ఎన్ని కల్పములు గడిచాయో లెక్కలేదు, ఎన్ని కోట్ల యుగాలు గడిచాయో తెలియదు, ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు గడవబోతున్నాయో తెలియదు, ఏనాడు మొదలయ్యిందో, ఏనాడు ఈ నాటక సమాప్తం అవుతుందో వాడికే తెలియదు. అందుకే పెంగళివారు చిన్న పాటలో రాశారు, ఏనాడు మొదలిడితివో ఓ విధి, ఎన్నాళ్లకో ఈ నాటక సమాప్తి. ఏనాడు మొదలెట్టావో తెలియదు, ఎప్పటికీ నాటకం సమాప్తం అవుతుందో తెలియదు. మధ్యలో ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్ర ధరిస్తాడు. వాడి పాత్ర అయిపోగానే నాటకం వేసేవాడు ఏం చేస్తాడు, పాత్ర పూర్తవగానే ఈ డ్రెస్ తీసి పక్కన పెట్టి మేకప్ తుడి చేసుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ ఉన్నవాడు కూడా వాడు మేకప్ తుడుచుకుంటే వీడు ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెడతాడో తెలియదు, ఎవరి డ్యూటీ వాడిది అని ఒక అద్భుతమైన గేయాన్ని ఎప్పుడో రాశారు. అందుకే పెంగళివారు లాంటి వాళ్ళ కవిత్వం వినాలి. ఆయన పరమ భక్తుడు, అమ్మవారి భక్తుడు కదా. మీరు పెంగళి నాగేంద్రరావు గారి సినిమాలు ఏమి చూసినా అమ్మవారు లేకుండా ఉండదు. పాతాళ భైరవ చూడండి, ఆయన రాసిందే పాతాళ భైరవ గురించి. ఇంకో సినిమా చూడండి, అందులో అమ్మవారే కనపడుతుంది. అమ్మ లేకుండా అసలు జగదేకవీరు కదా, నన్ను కనుగొనవా నన్ను దయగనవా అని అమ్మవారి గురించే పాట రాస్తాడు ఆయన. అసలు అమ్మని శివశంకరి అనే పాట ఎంత బాగా రాశాడు ఆయన. అంటే అమ్మవారిని ఎంత ఉపాసిస్తే ఆయన అంత బాగా రాశాడు. గుణసుందరి కథలోనూ అంతే, అమ్మవారినే గురించే రాశాడు. అందులో కూడా ఇదే మాట్లాడతాడండో ఆయన. ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, జ్ఞానమొసగి దారి చూపి, జ్ఞానమొసగి దారి చూపి, దీనుల మము దీవింపగా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత. అమ్మవారిని ఉపకార గుణాలయ అని సంబోధించాడు ఆయన. ఉపకారము చెయ్యడం అనే గుణములకు నీవు నిలయం. అంటే అమ్మలో అన్ని ఉపకార గుణాలే, అపకారం చెయ్యదు కాక చెయ్యదు. అటువంటి మాతా నీకు నమస్కారం అన్నాడు ఆయన. అటువంటి జగన్మాత యొక్క చరిత్రలు కల్పములుగా యుగ యుగములుగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క కల్పములో ఒక్కొక్క ప్రాంతము. ఇప్పుడు ఈ శ్వేతవరాహ కల్పంలో బ్రహ్మపుత్ర తీరంలో ఈ సహస్రనామం హయగ్రీవుడు పొంది అగస్త్యునికి ఇచ్చాడు. అయినా స్థలం ఏదైతేనండి
అది ఏ స్థలం అయితేనంటే రాసింది లలితా సహస్రనామం, దానికి ఏముంది పెద్ద. ఒక్కోసారి 2 ఏళ్ళు 4 అనొచ్చు, ఒక్కోసారి పొరపాటు 2 3 6 అనొచ్చు. అంత మాత్రం చేత 2 ఏళ్ళు 4 అనేది మాత్రం తప్పదు కదా. నువ్వు 2 3 6 పొరపాటును ఉచ్చరించిన భగవంతుడి యొక్క చరిత్ర ఏ ప్రాంతంలో ఆరంభమైనా అది భగవత్ చరిత్ర అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మనం. మిగతా పెద్ద పట్టించుకోక్కర్లేదు మనం. ఇప్పుడు 1000 సంవత్సరములు మళ్ళీ నిరంతరం బ్రహ్మపుత్రలో స్నానం చేస్తూ షోడశాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ పరమపూజ్యుడు శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడు మళ్ళీ జపం చేశాడు. ఈలోపు అమ్మవారు ఏం చేసింది, మణిద్వీపంలో ఒక మహాసభ ఏర్పాటు చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక మణిద్వీపంలో సభ ఏర్పాటు చేసింది. ఇంకా అమ్మవారి సభ అంటే ఎలా ఉంటుంది? 18 ప్రాకారాలు దాటాక చింతామణి గృహం అనే గృహంలో 4 మండపాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏకాంత మండపం, ఒకటి ముక్తి మండపం, ఒకటి సభా మండపం అని చెప్పాను కదా. అందులో ఈ సభా మండపంలో ఎన్ని కోట్ల మంది అయినా కూర్చోగలరు. ఎంతమంది వచ్చినా మళ్ళీ ఇంకోటికి సీటు ఉంటూనే ఉంటుంది. అది దాన్ని చూచే పుష్పక విమానాన్ని తయారు చేయించుకున్నాడు కుబేరుడు కావాలని. కాబట్టి అంత గొప్పది ఆ సభా మండపం. ఆ సభా మండపానికి 3,33,000,000 విష్ణువులు వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు అనుకోండి, అనేక కోట్ల విష్ణువులు ఉన్నారు. మీకు చాలాసార్లు చెప్పాను కనుక మళ్ళీ చెప్పక్కర్లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవీ భాగవతంలో అమ్మవారి దగ్గరికి వెడుతుంటే దారిలో బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠాలు ఎన్నో కనపడ్డాయని చెప్పలా. కాబట్టి అనేక కోట్ల మంది ఉన్నారు వీళ్ళు. బ్రహ్మలు చాలామంది ఉన్నారు, శివుళ్ళు చాలామంది ఉంటారు, విష్ణువులు చాలామంది ఉంటారు. ఇప్పుడు శ్వేతవరాహ రూపం ధరించిన విష్ణుమూర్తి మన దేవుడు అన్నమాట. ఈ రూపాలన్నీ మళ్ళీ ప్రళయకాలంలో ఒకటైపోతాయి. అప్పుడు భగవంతుడు వాసుదేవుడు చిన్ని కృష్ణుడి కింద మారిపోయి మర్యాకు మీద పడుకుంటాడనమాట. అదొక బుజ్జి రూపం. అప్పుడు ఆ బుజ్జి రూపాన్ని చూస్తే ఇక మనకి ఏ బజ్జీల మీద కోరికూడదు, శాశ్వతంగా ఆయనే తలుచుకుంటూ ఉండాలనిపిస్తుంది అనమాట. ఇన్ని రూపాలతో ఉన్న పరమాత్మ ఒకడే కనుక ఆ పరమాత్మ ఏ నామంతో పిలిచినా పలుకుతాడు కనుక భక్తితో తలుచుకుంటే చాలు. ఎందుకు చెప్తానంటే అమ్మవారి సభలోకి అనేక మంది బ్రహ్మలు, అనేకులైన ఈశ్వరులు, అనేకులైన విష్ణువులు వచ్చారు. వాళ్ళంతా అమ్మవారికి ఎదురుగుండా ఆసనాల్లో కూర్చున్నారు. ఇక ఇది కాకుండా ఇంద్రుళ్ళు లెక్కే లేదు, బోలెడంతమంది మహేంద్రాదులు, అగ్నులు, వరుణులు, వాయుదేవులు, ఈ కుబేరులు, ఈ ఈశానులు, నిరుతులు, వాయువులు అందరూ వచ్చారు, వరుణులు వచ్చారు, అందరూ వచ్చారు. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చున్నాక అమ్మవారికి వామభాగంలో, ఎడమ భాగంలో అమ్మవారి పరిదేవతలు ఉంటారు. మంత్రిణీ దేవత, దండనాథ, రాజశ్యామల, సుఖశ్యామల, ఇటువంటి దేవతలు చాలామంది ఉంటారు. ఇక ఆ దేవతలు ఎన్ని కోట్ల మంది ఉన్నారో లెక్క పెట్టలేరట. ఇన్ఫైనైట్ అనమాట. అది అనంత సంఖ్యలో వచ్చారు వాళ్ళు. ఆ మహాద్భుత దేవతాశక్తులన్నీ ఒక్కొక్కటి 32 రూపాలతో వచ్చి కూర్చున్నాయి. అంటే ఒక ఉదాహరణ చెప్పన, త్రిపుర సుందరి ఆవిడ 32 రూపాలతో వచ్చి కూర్చుంది 32 కుర్చీల్లో. అంటే 32 మంది త్రిపుర సుందరులే. హృదయదేవి 32 రూపాలతో కూర్చుంది. 32 మంది హృదయ దేవతలు ఉన్నారన్నమాట. అందుకని ఒక్కొక్కరు 32 32 ఒక్కొక్కళ్ళు 32 రూపాయలతో కూర్చున్నారట. ఏదో పద్మాకర్ గారు అంటే ఒక్క రూపంతో కూర్చున్నారు కాబట్టి ఒక సీట్ వేసి కూర్చోబెట్టి పురాణం చెప్పమన్నారు. 32 రూపాయలతో ఇక్కడే కూర్చుంటే ఏముంది, ఇక అక్కడి నుంచి పురాణం చెప్పడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా అక్కడ అంతమంది 2 రూపాయల్లో కూర్చున్నారు. ఆ శక్తులు కొంతమంది అగ్నిజ్వాలల వలె ఉన్నారు, కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు, కొందరు నీలంగా ఉన్నారు, కొందరు అద్భుతమైన శ్యామల వర్ణంలో ఉన్నారు, కొంతమంది మరీ ఆకుపచ్చ రంగులో ఉన్నారు, మరికొంతమంది వైడూర్య వర్ణంలో ఉన్నారు, కొందరు బంగారపు రంగులో ఉన్నారు, కొందరు పూర్తిగా నల్లగా ఉన్నారు. అటువంటి విచిత్రాకారాలు ధరించినటువంటి అమ్మవారి శక్తులు వాళ్ళు. అందులో కొన్నేమో వరాహముఖాలు కలిగిన శక్తులు, అవి పందిమూతి కలిగినటువంటి అనమాట. అద్భుతమైన రూపం అంటే అది కూడా పోని. ఈ భూలోకంలో అయితే మనం వరాహముఖాలు చూస్తే భయపడతాం, కానీ అమ్మవారి శక్తులు, ఈ కిరి శక్తులు ఉన్నాయే, ఇవి వరాహ రూపాలతో వస్తూ ఉంటే ఆ రూపాలు ముచ్చటగా ఉన్నాయి. కొన్ని నారసింహ శక్తులు ఉన్నాయి, మరికొన్నేమో నాగేశ్వరి రూపాలు ఉన్నాయి, పడగలు విప్పినటువంటి అమ్మవారి రూపాలు అన్నమాట. మరికొన్ని ఇంద్రాణీ శక్తులు, కొన్ని కౌమారీ శక్తులు, కొన్ని బ్రాహ్మీ శక్తులు, ఇటువంటి అపూర్వ శక్తులన్నీ అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటే ఆ శక్తులు చూడగానే ఈ విష్ణువులు, శివుళ్ళు, బ్రహ్మలు, దేవతలు ఒక్క క్షణకాలం కంపించిపోయి, అమ్మ బాబోయ్ ఈ శక్తులకు ఎదురుగుండా మనం కూర్చోగలమా? ఈ శక్తుల్లో ఒక్కొక్క శక్తి ప్రపంచాన్ని 4తో నవిలేటట్టుగా ఉన్నారు.
అనుకున్నారు వాళ్ళు. ఈ శక్తులు లోపలికి వచ్చేటప్పుడు మన నాలుక బయట పెట్టి ఈ నాలుకతో ఈ ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ గుట్టుక్కుని లోపలికి లాక్కోమా మింగమా అంటున్నాయిట. అందుకని అంత శక్తులు చూడగానే ఈ దేవతలకు కొంచెం ఒడుగు పుట్టింది. అందులో ఏ శక్తి అయినా కొంచెం తిక్కరేగి అలా నాలుగు దాస్తే ఈ మొత్తం ఇన్ని కోట్ల మంది దేవతలు ఆ నాలుగుకి అంటుకుపోయి ఆ నాలుగుతో పాటు లోపలికి పోతారట. మనం గట్టిగా మంచినీళ్ళు తాగలేం. అలా ఇన్ని శక్తుల్ని మింగగలిగే శక్తి ఉన్నటువంటి శక్తులు వాళ్ళంతా. ఆ శక్తులు అమ్మవారి అధీనంలో ఉంటాయి కనుక అలాంటి పనులు చెయ్యవు. జలం పిబామహ, మేము జలమంతా తాగేస్తాం అని కొన్ని, లోకములను సంహరిస్తామని కొన్ని, భస్మం చేస్తామని కొన్ని పలుకుతూ ఉంటాయట. పలుకుతాయంటే తమ శక్తులు ప్రకటించడానికే పలుకుతాయి, కానీ నిజముగా అవి కట్టు తప్పి లోకములను నాశనం చెయ్యవు అని రాశారు. కానీ అమ్మవారి దగ్గర ప్రదర్శిస్తూ ఉంటాయట శక్తులన్నీ. ఇప్పుడు పూర్వం మహారాజులు సైనికులు పిలవగానే మహారాజు ఆజ్ఞాపిస్తే నరికి పారేస్తాం, శత్రువుల్ని పొడి చేస్తాం అంటారే, వీరాలాపాలు అంటారు. అలాంటి వీరాలాపాలు ఆడుతున్న శక్తులు వాళ్ళంతా. అటువంటి శక్తులంతా అమ్మవారికి ఎడమవైపు కూర్చున్నారు. ఎందుకైనా మంచిదని ఈ త్రిమూర్త్యాదులు అందరూ కొంచెం కుర్చీలు జరుపు కూర్చున్నారు. ఎప్పుడైనా అమ్మవారి శక్తులకి తిక్కరేగిందంటే ఎంత గొప్పవాడైనా దడిసి దండం పెట్టవలసిందే అన్నారు. ఆ సమయంలో ఈ కోలాహలంగా ఉన్నటువంటి శక్తులను చూచి అమ్మవారి దగ్గర మంత్రిణి అని ఒక దేవత ఉంటుంది. ఈ మంత్రిణి దేవత అమ్మవారికి సలహాలు ఇస్తూ ఉంటుంది. అమ్మవారికి సలహాలు ఇవ్వడం అంటే అమ్మవారికి కూడా తప్పదు మరి, ఒక అసిస్టెంట్ లేకపోతే ఎలాగండి? అంత పద్మాకర్ గారైనా ఆయనకు కూడా అసిస్టెంట్ ఉండాలిగా. రాసి పెట్టేవాడు, లేదా కారు నడిపేందుకో, కాస్త పక్కేసేందుకో, నూనె రాసేందుకో మనిషి ఉండి తీరాలి. అలాగే అమ్మవారికి కూడా సలహాలు ఇచ్చేందుకు మంత్రిణి దేవత ఉన్నది. ఆ మంత్రిని దేవత చేతిలో ఒక దండం ఉంది. ఆ దండంతో టక్ నేల మీదలో కొట్టింది. కొట్టగానే మొత్తం అరుస్తున్న శక్తులన్నీ నిశ్శబ్దంగా ఉండిపోయాయి. లేకపోతే ఈ శక్తులన్నీ జలం తాగేయమా, ఆకాశాన్ని మింగేయమా, అప్పడాల కింద వీళ్ళందరినీ నవిలి మింగేయమా అని అరుస్తున్నాయట, కోలాహలంగా ఉన్నాయట. చూడండి, కొన్ని ఆడిటోరియంలో ఉపన్యాసకుడు వచ్చేదాకా వాళ్ళలో వాళ్ళు కబురు చెప్పుకుంటున్నారు. ఉపన్యాసకుడు రాగానే లేచి నిలబడి టక్కు నోరు మూసేసినట్టుగా అనమాట. మంత్రిని దేవత కర్రలో కొట్టగానే ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఊరుకున్నారు. అందుకని దండం ఉండాలి. పూర్వకాలంలో చేతిలో కర్ర పుచ్చుకొని ఆ దండంతో అలా కొడితే అప్పుడు అమ్మవారు సకల లోకేశ్వరి అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించినట్టుగా భావిస్తారన్నమాట. దానికి రాజదండము అని పేరు. ఆ దండంతో అలా మంత్రిని కొట్టగానే ఎక్కడి వాళ్ళు అక్కడ అతి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇంకా వ్యవహారంలో పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం, కానీ ఇంక అంతకంటే కూడా నిశ్శబ్దంగా ఉన్నది. అందుకే పూర్వకాలంలో శ్మశాన నిశ్శబ్దం అనేవారు. అంత నిశ్శబ్దం అట. అప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నాక జగన్మాత ఇవాళ ఒక మహాకార్యక్రమం తలపెట్టాను. ఆ కార్యక్రమం తలపెట్టే ముందు సంగీతం వినాలనుకుంటున్నాను. నేను సంగీతం విన్నాక నేను తలపెట్టిన కార్యం ఏమిటో చెబుతాను అని ఎవరక్కడ ఆ సరస్వతీమాతని ఇలా దగ్గరికి పంపించండి అనగానే మన సరస్వతి, ఈ శాతవరాహ కల్పంలో ఉన్నటువంటి సరస్వతీమాత, మన భూలోకానికి అధిష్టాన దేవత అయినటువంటి శారదాదేవి అమ్మవారి దగ్గరకు వచ్చింది. శారదాదేవికి ఒక మంచి ఆసనం ఇవ్వండి అన్నది జగన్మాత. పరాశక్తి అలా అనగానే ఆవిడకు ఒక మంచి ఆసనం ఇచ్చారు. ఆసనం మీద కూర్చున్నది ఆవిడ. శారదామాత ఒక మహాకార్యం తలపెట్టే ముందు సంగీతం వినాలని శాస్త్రం చెబుతున్నది. సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి. సంగీతం వల్ల నా బుర్ర బాగా పనిచేస్తుంది. అమ్మవారి వీటి అతీతురాలైనా సంగీతం వినాలని కోరుకుంటూ అలా అందనమాట. అందువల్ల నువ్వు ఒక్కసారి నీ కచ్చెపి అనే వీణని సవరించి అందమైన పాట పాడు, నాకు ఆనందం కలిగించే ఒక గీతం పాడు. నువ్వు పాట పాడాక అప్పుడు నిన్ను మెచ్చుకొని అనంతరం నేను ఇవాళ ఏం పని మీద మిమ్మల్ని పిలిపించానో ఆ పని గురించి చెబుతాను అనగానే మహాజ్ఞ అని చెప్పి వెంటనే జగన్మాత ఆజ్ఞని శిరసావహించి శారదామాత ఒక్కసారి కచ్చేరి మొదలుపెట్టింది. జగన్మాత శారదాదేవి ఆవిడ చేతిలో ఉన్నది కచ్చెపి అనే వీణ. ఇక ఆ కచ్చెపి అనే వీణ మీటుతూ ఉంటే ఎటువంటి మాధుర్యధ్వని వస్తుందో ఎవరైనా చెప్పగలరా అండి? దాన్ని విని తీరాలి తప్ప వర్ణించటానికి ఎవ్వరి వల్ల కాదు. ఏ భాషకి ఆ మాధుర్యాన్ని వర్ణించే శక్తి ఉండదన్నమాట. అటువంటి మాధుర్యాన్ని అమ్మవారు ఆ పూట అందరికీ చవి చూపించింది. చక్కగా వీణ వాయించింది టింగ్ 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 అని.
అపూర్వంగా లలితాదేవి గురించి పాటలు పాడింది. దాదాపు 48 నిమిషముల పాటు జగన్మాత సరస్వతి గానం చేసింది. 2 ఘడియలు, 2:24, 45 నిమిషాలు అన్నమాట. ఈ 48 నిమిషాలు సరస్వతీదేవి అపూర్వంగా పాట పాడాక సభలో ఉన్నటువంటి ఈ పురుషులు, ఈ దేవతలు, అమ్మవారి శక్తులు అన్నీ నిశ్చేష్టులైపోయి అలా ఉండిపోయాయట. అన్ని శక్తులు నిశ్చేష్టులైపోయాయి. ఎందుకని? అంత మధురంగా పాడింది ఆవిడ. సరస్వతీదేవి గానమునకు కరిగిపోయి హృదయములు పరవశించిపోయి ఎక్కడి వాళ్ళక్కడ నిస్తబ్దులైపోయారు, నిశ్చేష్టులైపోయారు. అక్కడ ఆనందం యొక్క పరాకాష్ఠ స్థితే తెలుస్తుంది మనకి. అంటే కనీసం చప్పట్లు కూడా కొట్టలేకపోతారు. కొంతమంది బాగా పాడారు అనుకోండి, పాడాక ఏం చేస్తాం మనం? ఆనందంతో టపా 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 కొడతాం. అసలు చప్పట్లు కొట్టడమే మర్చిపోయారు. అనగా గానం ఎంత బాగుందో ఆలోచించండి. చాలా కాలం క్రితం విశాఖపట్నంలో మేము ఒక ఆసు కవిత ప్రదర్శన చేశాం, కళాభారతిలో విశాఖపట్నంలో. దాంట్లో మన డైరెక్టర్ గారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు పృచ్ఛకులుగా వచ్చారు. ఆయన నన్ను ఏమన్నారు, మీరు మహాపండితులు, నేను వెధవని. ఇదే ఆయన అన్నమాట, వెధవ, నేను వెధవని. ఈ వెధవ పృచ్ఛకుడిగా పాల్గొంటే ఎలా ఉంటుందో పద్యం చెప్పండి అన్నారు. అడగండి, ఆయనే చెప్తారు. ఇది డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు నన్ను అడిగిన ప్రశ్న, కళా తపస్వి పైగా ఆయన. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు. నా పక్క ఆయన వెంటనే ఏం చేశాడంటే, వెధవ అంటే 1000 ఏళ్ళు ధనముతో వర్ధిల్లు అని పద్యం చెప్పేశాడు. ఆయనకు హుషారు వచ్చేసి. కాబట్టి వెధవ అనే శబ్దం ఆయన వాడారు విశ్వనాథ్ గారు. కానీ వెధవ అంటే వెధవ కాదు, వే అంటే 1000 ఏళ్ళు, ధ అంటే ధనముతో వర్ధిల్లు అని. ఆయన విని నవ్వారు. ఇప్పుడు నేను చెప్పవలసిన వాటి పద్యం. అప్పుడు నేనేమన్నాను, నిన్న మొన్నయులాగులనే ధరించి, నిన్న మొన్నయు లాగులనే ధరించి, ఎంతలో ఎంత వింతగా ఎదిగినాడో వెధవ వీనికి ఇప్పుడు కన్విందు చేసి తగిన సన్మానమిత్తు అనియ తండ్రి అన్నా నేను. ఇక్కడ కవిత్వం చెబుతున్నది వాళ్ళ నాన్నగారు, విశ్వనాథ్ గారు తండ్రి. తండ్రి గారు కొడుకు యొక్క శక్తి చూశారు. ఆయన మంచి మంచి సినిమాలు తీశారు, శంకరాభరణం వంటి సినిమాలు తీశారు. ఆ సినిమాలను చూసిన వాళ్ళ నాన్నగారికి ఆనందం ఎక్కువైపోయింది. అందుకని ఆయన ఏమంటారనమాట, నిన్న మొన్న కూడా లాగులే కట్టుకున్నాడు వీడు నా కళ్ళ ముందు, ఇంతలో ఎంతగా ఎదిగాడు, హారి వెధవ ఎంత గొప్పవాడు అయ్యావురా, నీకు సన్మానం ఇస్తాను అని ఆనందం పట్టలేక వెధవ అంటాడన్నారు. ఆనందం ఎక్కువైపోతే తల్లిదండ్రులు అలాగే అనేవారు. ఇది అందులో మాకు ఓ సంప్రదాయం కనుక మేము ఎరుగుదాం కనుక మా నాన్నగారే నన్ను స్టేజీ మీద అవధానం చేసినప్పుడు ఓరి వెధవ ఎంత బాగా చేసేవారు అనేవారు. అదొక ఊత పదం. అలా అనగానే అసలు ఆయన చప్పట్లు కొట్టలేదు, సభ్యులు చప్పట్లు కొట్టలేదు, ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్చేష్లు అయిపోయారు. ఒక 5 నిమిషాలు ఇలా ఉండిపోయింది. ఆ తర్వాత ఆయన ఏమన్నారో తెలిసిన, పూర్వం ఎప్పుడో సరస్వతీదేవి వీణ వాయించిందిట, అప్పుడు సభలో వాడు ఎవరో చప్పట్లు కొట్టలేదట, అది నిజమా కాదా అనుకునేవాడిని. ఇప్పుడు ఈ పద్యం విన్నాక నా కళ్ళు చెమర్చేందుకు నేను స్పందించలేకపోతున్నాను అన్నారు ఆయన. నిజంగా మా నాన్నగారు ఇలాగే అంటారన్నారు ఆయన పైగా. అంటే ఆయన మనస్సు గ్రహించి చెప్పినట్టయింది ఆ పద్యం. ఒక్కొక్కప్పుడు మనం చెప్పింది అవతలవాడికి ఆనందం కలిగిస్తే ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చప్పట్లు కూడా కొట్టలేరు. లేకపోతే మామూలుగా అయితే ఆ గానమాధుర్యంలో, ఆ పవిత్రతలో ఎవడు బయటికి రాగలడండి? ఒకసారి ఆలోచించండి. సరస్వతీదేవి రాళ్ళు కరిగేలాగా గంధర్వ గానం చేసేస్తే, అపూర్వ గానం చేస్తే అప్పుడు ఇంక చప్పట్లు ఏం కొడతారు? ఎక్కడ వాళ్ళు అక్కడ అలా ఉండిపోయారు అన్నమాట. నాకు ఈ ఘట్టం ఆ ఘట్టం రెండూ ఎప్పుడు మర్చిపోలేని ఘట్టాలన్నమాట. నా జీవితంలో అపూర్వమైనటువంటి వరాలు అవి. ఒకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పక్కన కూర్చుని అతని మీద పద్యం చెప్పినప్పుడు ఆయన అడిగి భక్తితో చెప్పించుకున్నాడు. ఆయన నా మీద, నా గురించి విని నా మీద పద్యం చెప్పండి అని అడిగి నూజివీడులో. విశ్వనాథ్ గారు ఏమో పృచ్ఛకులుగా పాల్గొనడం, ఇవి చాలా గొప్పగా ఉంటాయి. ఇంకా చాలామంది పాల్గొవచ్చు కాక, కానీ వీళ్ళలో ఒక పవిత్రత ఉన్నది, అది మర్చిపోకూడదు మనం. బోలెడు అంతమంది సినిమా యాక్టర్లు మా దాంట్లో పృచ్ఛకులుగా పాల్గొన్నారు, అవన్నీ మేము పెద్ద పట్టించుకోం. కానీ గొప్పవాళ్ళు విని పరవశిస్తే అదొక ఆనందం. అలాగే ఇప్పుడు అమ్మవారు మాట్లాడలేదు, దేవతలు మాట్లాడడం లేదు, శక్తులు మాట్లాడడం లేదు. ఇలా కాసేపు నిశ్శబ్దం, మరేమీ లేదు అక్కడ. నిశ్శబ్దం తాండవిచ్చింది. నిశ్శబ్దం ఇలా తాండవిస్తూ ఉండగా
ఎవరో ఒకళ్ళు నిశ్శబ్దాన్ని భంగపరచాలిగా, మరి తదనంతర కార్యక్రమం జరగాలి కదా, అలా ఉండిపోతే ఎలాగా? అందుకని అప్పుడు అమ్మవారు సరస్వతి, శారద నీ గానం అపూర్వం, పరమ మధురముగా పాడావు, కంఠం మధురంగా ఉంది, వీణావాద్యం ఇంకా మధురంగా ఉంది. వీణయే కంఠమయ్యిందా, కంఠమే వీణమయ్యిందా అని నేను చెప్పలేను. అంటే వీణ వాయిస్తూ ఉంటే అది కంఠంలా అనిపిస్తుంది, అంటే కంఠం ఇప్పి పాడుతూ ఉంటే కూడా వీణలాగే అనిపిస్తోంది. అంత మధురముగా నీ గానం ఉన్నది అనగానే మళ్ళీ జనమంతా నిశ్చేష్లైపోయారు. ఏదో చప్పట్లు కొట్టబోయిన వాళ్ళంతా అలాగే ఉండిపోయారట. ఒక్కడు కిక్కురు అంటే ఒట్టండి. అమ్మవారు మాట్లాడాక భలే అమ్మవారు బాగా అందని చప్పట్లు కొడదామని చేతులు ఎత్తిన వాళ్ళు కూడా మళ్ళీ అలాగే చేతులు చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరూ మాట్లాడటం లేదు. అప్పుడు సరస్వతీదేవి ఏమన్నది, ఇంక నేను నా జీవితంలో కచేరీ చెయ్యను, ఇంక నేను ఎప్పుడు పాటలు పాడను, అమ్మా నేను పాటలు పాడను అన్నది. నీ కంఠం బాగుంది, వీణా వాద్యం బాగుంది, వీణానాదము నీ పాట బాగున్నాయి అని నేను ప్రశంసిస్తే, ఈ ప్రశంస విన్నాక ఇంకా పాడతాను అనక అసలు పాడనంటావేమిటి శారద, ఎందుకు పాడనంటున్నావు అన్నది అమ్మ. అప్పుడు ఏముందో తెలుసా శారద, నేను నానాయాతన పడి 48 నిమిషాలు వీణని వాయిస్తూ పాట పాడాను, అది మధురంగా ఉండవచ్చుగాక, కానీ శారద సరస్వతి నీ గాత్రం బాగుంది, నీ పాట బాగుంది అని నువ్వు పలికి నీ 4 మాటలు ఈ వీణానాదమును కూడా తొక్కేసేంత మధురంగా ఉన్నాయి అన్నదట. అమ్మవారు ఎక్కువ మాట్లాడలేదు, కొంచెం సేపు మాట్లాడింది. ఆ 4 మాటలే అంత మధురంగా ఉన్నాయట, అవి పాట పాడిన దానికంటే ఎక్కువ మధురంగా ఉన్నాయట. అప్పటి నుంచి అమ్మవారికి నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అని పేరు వచ్చింది. నిజ తన యొక్క సంలాప చక్కని మాటలతో, ప్రేమపూరితమైన మాటలతో, ఆ మాటల యొక్క మాధుర్యముతో వినిర్భర్సిత తక్కువ చెయ్యబడిన కచ్చపి సరస్వతి యొక్క వీణ కలది. అంటే సరస్వతి యొక్క వీణానాదము కంటే కూడా అమ్మవారి యొక్క మాటలే బాగున్నాయన్నమాట. వీణ కంటే కంఠం ఎలా మధురంగా ఉంటుందండి అసలు. కానీ అమ్మవారి కంఠమాధుర్యం ఎంత బాగుందంటే, ఆవిడ మాటల మాధుర్యము వల్ల వీణాగానం పెద్ద బాగాలేదు, వీణానాదం కంటే అమ్మవారి మాటలే బాగున్నాయి అనిపించింది. ఎంత గొప్ప విషయం అది. అంటే అమ్మ యొక్క కంఠమాధుర్యం ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. ఆ మాధుర్యాన్ని చవి చూచిన వాళ్ళకి అది అర్థమవుతుంది. అప్పుడు అమ్మ నవ్వి, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి, అందరూ ఒకే రకంగా ఎలా ఉంటారు. ఇప్పుడు నా కంఠమాధుర్యం నాది, నీ కంఠమాధుర్యం నీదే. ఇప్పుడు పద్మాకర్ గారు బాగా పురాణం చెప్పారని మీరు చప్పట్లు కొట్టారు కదా అని సత్యనారాయణ గారు అబ్బో ఆయన కొట్టారు, నాకు కొట్టరని ఉపన్యాసం మానేస్తారా? మానకూడదు. భగవంతుడు ఆయనకి ఇచ్చిన శక్తి అయిందే, నాకు ఇచ్చింది నాకే. ఎవడిది వాడిదే. రాముడి భక్తులు రాముడికి ఉంటే కృష్ణుడి భక్తులు కృష్ణుడికి ఉంటారు. నా కంఠమాధుర్యాన్ని బట్టి ఇక నేను పాటలు పాడను అనుడు అనకూడదు. అనగా అలాగేనమ్మా నువ్వు ఆజ్ఞాపిస్తే పాడతానులే అంది ఆవిడ. ఇక్కడికి ఈ కచేరీ అయ్యాక అప్పుడు అమ్మ, ఈ పూట ఒక మహాసమావేశం ఎందుకు ఏర్పాటు చేశానో చెబుతున్నాను వినండి, విని మీరు దానికి తగిన సలహా ఇవ్వండి అన్నది. అలాగే తల్లి అన్నారు వాళ్ళంతా. భూలోకంలో ఈ విష్ణువు, ఈ శ్వేతవరాహకల్ప విష్ణువు ఇక్కడ నా దగ్గర ఉండడమే కాకుండా హయగ్రీవావతారంతో బ్రహ్మపుత్ర నదీ తీరంలో మహాతపస్సు చేస్తున్నాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడు? నా సహస్రనామములను పొందాలని. ఇంతవరకు నాకు 1000 నామాలు లేవు, ఎవరికి తోచిన మంత్రంతో వాళ్ళు నన్ను చెప్పిస్తున్నారు. నాకంటూ ప్రత్యేకంగా లలితా సహస్రనామములు లేవు. 1000 నామములు తనకు కావాలని, ఆ నామములను జపం చేసుకుంటానని, పారాయణ చేసుకుంటానని హయగ్రీవుడు అన్నాడు. ఆయనకి ఇప్పుడు 1000 నామాలు ఇవ్వాలి. మీలో ఎవరైనా రాసి పెడతారా? నా మీద 1000 నామాలు రచించి హయగ్రీవుడికి ఇచ్చే బాధ్యత ఎవరు స్వీకరిస్తారు అనగా, అమ్మో నీ నామములు మేము ఎక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. ఇంతమంది శక్తులు కూడా 32 రూపాయలు ధరించిన ఇంతమంది త్రిపుర సుందరి మొదలైనటువంటి శక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మేము రాయలేం అన్నారు. ఇప్పుడు అమ్మవారు బ్రహ్మకేసి, విష్ణుకేసి, శివుడికేసి, ఇంద్రాది దేవతలకేసి, బృహస్పతికేసి, నారదునికేసి, అందరికేసి తిరిగింది. అమ్మో మేము రాయలేమన్నారు వాళ్ళు. ఎవరికి వాళ్ళే మా వల్ల కాదన్నారు.
మరి ఎవరు రాస్తారు ఇప్పుడు? చివరికి శ్రీ మహావిష్ణువు మహాత్ముడు కనుక ఆయనే లేచి, జగన్మాత నీ నామాలు ఎవరు పడితే వాళ్ళు రాయగలరా? రాసే బాధ్యత కూడా నువ్వే తీసుకో. ఆ మధ్యన నాకు శిష్యుడు తగిలాడు, మీ మీద పద్యం మీరే రాసుకుని నాకు ఇస్తే నేను మీ మీద చదువుతానండి అన్నాడు. నా మీద పద్యం నేనే రాసుకోవాలట. నిజం, చివరికి నేను రాసుకున్నాను. రహస్యం ఉన్న చెప్పాల్సి వస్తుంది. నేను పద్మాకరుండని నన్ను నేనే పూడుకోవడం ఏంటంటే నా కర్మ కాకపోతే. అంటే ఏంటంటే గురువుగారు మీరంటే భక్తి, మిమ్మల్ని స్తుతించాలి. స్తుతించే శక్తి నాకు లేదు, నేను శ్లోకం రాయలేను, పద్యం రాయలేను. కాబట్టి ఆ పద్యం ఏదో మీరే రాసి ఇస్తే ఆ పద్యం మీ మీద చదివేస్తాను. ఇదేదో బాగుంది కదా. ఇది ఇప్పుడు ఈ భక్తురాలికి పుట్టిన బుద్ధి కాదు, అక్కడ దేవతలకు పుట్టిన బుద్ధి. అందుకు చెబుతున్నాను, దేవతలే అన్నారు ఈ మాట. విష్ణువే అన్నాడు, అమ్మా లలితా సహస్రనామం మేము రాయలేం, నువ్వే రాసి మాకు ఇస్తే మేము చదువుకుంటాం.